అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం AA22 సన్ పిక్చర్స్ నిర్మాణంలో భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోని ప్రధాన పాత్రలో నటించనుండగా సంగీతాన్ని యువ ప్రతిభావంతుడు సాయి అభ్యంకర్ అందిస్తున్నారు. ఈ కలయికే ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాల్ని పెంచుతోంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ తమ రంగంలో టాప్ స్థాయిలో ఉన్నవారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతూ యాక్షన్, ఎమోషన్ మరియు స్టైలిష్ ప్రెజెంటేషన్ తో ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమవుతోంది. అల్లు అర్జున్ యొక్క ఎనర్జీ, అట్లీ ప్రత్యేకమైన మాస్ టేకింగ్, అలాగే దీపికా పదుకోని గ్లామర్ మరియు నటన అన్ని కలిసి ఈ సినిమాను బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద హిట్ గా నిలబెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక సాయి అభ్యంకర్ సంగీతం సినిమాకు మరో హైలైట్ గా నిలుస్తుందని సినీ అభిమానులు ఆశిస్తున్నారు. పోస్టర్ లో చూపించిన విజువల్ ఎలిమెంట్స్ చూస్తే మేకర్స్ చాలా డీప్ గా వరల్డ్ బిల్డింగ్ పై ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఆ క్రూర మృగం చేయి డిజైన్ మాత్రమే కాదు, దాని టెక్స్చర్, షాడోస్ కూడా చాలా రియలిస్టిక్ గా ఉండడం వల్ల అది ఏదో సాధారణ విలన్ కాదు, కథలో కీలకమైన శక్తిగా ఉండబోతుందని అనిపిస్తోంది. బ్యాక్గ్రౌండ్ లో ఉన్న చీకటి ఆకాశం, మెరుపులు మొత్తం స్క్రీన్ కి ఒక మిస్టీరియస్ థ్రిల్లింగ్ టోన్ ఇస్తున్నాయి. ఇది సాధారణ కమర్షియల్ సెటప్ కంటే చాలా విభిన్నంగా ఉండబోతుందనే సంకేతం ఇస్తోంది. మేఘాల మధ్య కనిపిస్తున్న ఆ వింత కోటలు చూస్తే కథలో మల్టిపుల్ డైమెన్షన్స్ లేదా టైం లైన్స్ ఉండే అవకాశం ఉందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ఈ పోస్టర్ ఒక్కటే సినిమా స్కేల్ ఎంత గ్రాండ్ గా ఉంటుందో హింట్ ఇస్తోంది. ప్యారలల్ యూనివర్స్ కాన్సెప్ట్ అంటే సాధారణంగా కన్ఫ్యూజింగ్ గా ఉండవచ్చు, కానీ ఇలాంటి విజువల్ హింట్స్ చూస్తే మేకర్స్ దాన్ని స్టైలిష్ గా, ఎంగేజింగ్ గా ప్రెజెంట్ చేయబోతున్నట్టు నమ్మకం కలుగుతోంది. మొత్తానికి ఈ పోస్టర్ వల్ల ఆడియన్స్ లో క్యూరియాసిటీ గట్టిగా పెరిగింది. ఇది ఏ ప్రపంచం అనే ప్రశ్నతో హైప్ డబుల్ అయిపోతుంది. ఇంకా ఆలోచిస్తే ఆ చేయి కేవలం ఒక మృగానికి చెందేది కాదు అనిపిస్తోంది. అది ఒక శాపగ్రస్త శక్తి అయి ఉండవచ్చు, కాలంతో పాటు మరింత భయంకరంగా మారిన ఒక అంధకార రూపం. ఆ కోటలు కూడా సాధారణ నిర్మాణాలు కావు, అవి ఏదో రహస్యానికి దాచుకున్న ప్రాచీన లోకాల అవశేషాల్లాగా కనిపిస్తున్నాయి. ఈ ప్రపంచంలో అడుగు పెడితే తిరిగి రావడం సాధ్యమేనని అనుమానం కలుగుతోంది. ప్రతి మేఘం వెనుక ఒక కథ, ప్రతి నీడలో ఒక ప్రమాదం దాగి ఉన్నట్టు ఫీల్ వస్తోంది. ఇక బన్నీ పాత్ర విషయానికి వస్తే అతను సాధారణ హీరోలా కనిపించడం లేదు. అతని కళ్ళలో ఉన్న ఆ గంభీరత, అతని బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ చూస్తే అతనిలో ఏదో అసాధారణ శక్తి ఉందని అనిపిస్తోంది. అతను ఈ చీకటి ప్రపంచానికి కాపాడుకోవడానికి వచ్చిన రక్షకుడా, లేక అదే చీకటి లోకానికి చెందిన ఒక భాగమా? అతని గతం ఏమిటి, అతని అసలు స్వరూపం ఏమిటి? ఇవన్నీ తెలియాలంటే ఈ కథలోకి పూర్తిగా మునిగిపోవాల్సిందే అనిపిస్తోంది. ఆ చేయి ఎవరిది అనే ప్రశ్న చుట్టూ కథలో ఒక మిస్టరీ ఎలిమెంట్ ను సృష్టించినట్లు కనిపిస్తోంది. ఇది సాధారణంగా ఒక కీలక ట్విస్ట్ కు సంకేతంగా ఉంటుంది. అది హీరోకు సంబంధం ఉన్న వ్యక్తి కావచ్చు, లేదా పూర్తిగా కొత్తగా ప్రవేశించే క్యారెక్టర్ కావచ్చు. ఈ చేయి చూపించే సన్నివేశం ద్వారా దర్శకుడు కథలో టెన్షన్ ని పెంచుతూ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యంగా అల్లు అర్జున్ ఉన్న ప్రాజెక్ట్ లో ఇలాంటి హింట్స్ ఉంటే అది కథలో పెద్ద రివీల్ కి దారి తీసే అవకాశం ఎక్కువ. బన్నీ పాత్ర గురించి మాట్లాడితే అతను పూర్తిగా పవర్ఫుల్ లేదా సూపర్ న్యాచురల్ క్యారెక్టర్ లో ఉన్నాడా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు, కానీ ఇప్పటి వరకు వచ్చిన క్లూస్ ని బట్టి చూస్తే అతని పాత్రకు ఒక గట్టి బ్యాక్ స్టోరీ, అంతర్గత శక్తి లేదా ప్రత్యేక లక్షణాలు ఉండే అవకాశం ఉంది. ఇది పూర్తిగా ఫ్యాంటసీ లైన్ లో కాకపోయినా రియలిస్టిక్ సెట్టింగ్ లోనే ఒక అసాధారణ వ్యక్తిత్వాన్ని చూపించేలా ఉండవచ్చు. మొత్తానికి బన్నీ పాత్ర మాస్ ఎలిమెంట్స్ తో పాటు ఒక డెప్త్ ఉన్న క్యారెక్టర్ గా డిజైన్ చేసినట్లు అనిపిస్తోంది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఉదయం 11 గంటలకు కొత్త సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. బన్నీ ప్రతి సినిమాకు ప్రత్యేకమైన టైటిల్స్ ఉండటం వల్ల ఈసారి ఏం ప్రకటిస్తారో అనే ఉత్కంఠ మరింత పెరిగింది. సోషల్ మీడియాలో కూడా
కూడా ఫ్యాన్స్ విపరీతంగా అంచనాలు వేస్తూ పోస్టర్లు, ఫ్యాన్ మేడ్ టైటిల్స్ షేర్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం అయాన్ అనే టైటిల్ పరిశీలనలో ఉందని సమాచారం. ఈ పేరు స్టైలిష్ గా, క్లాస్ గా ఉండటంతో పాటు బన్నీ ఇమేజ్ కి సరిగ్గా సరిపోతుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే అధికారికంగా ప్రకటించే వరకు ఏది ఖచ్చితంగా చెప్పలేమని సినీ వర్గాలు చెబుతున్నాయి. టైటిల్ అనౌన్స్మెంట్స్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా వస్తుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇంకా కొన్ని ఫ్యాన్ థియరీలు చూస్తే ఈ సినిమా పూర్తిగా ఒక డార్క్ ఫ్యాంటసీ జోనర్ లోకి వెళ్ళిపోతుందని కూడా అంటున్నారు. బన్నీ లుక్, బాడీ లాంగ్వేజ్ చూసి ఇది కేవలం యాక్షన్ రోల్ కాదు, చాలా డీప్ ఎమోషనల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉండే పాత్ర అనిపిస్తోంది. కొన్ని క్లూస్ ప్రకారం అతను ఒక శాపగ్రస్తుడిగా ఉండి తనలోని బీస్ట్ ను కంట్రోల్ చేయడానికి పోరాడే క్యారెక్టర్ అయి ఉండవచ్చని ఊహిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ ప్రాజెక్ట్ మీద క్రేజ్ రోజు రోజుకి పెరుగుతోంది. ప్రతి చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక విషయం మాత్రం ఖచ్చితంగా, బన్నీ ఈసారి రిస్క్ తీసుకున్నాడు, కొత్తగా ట్రై చేస్తున్నాడు. అదే సక్సెస్ అయితే ఇది అతని కెరియర్ లో మరో మైల్ రాయిగా నిలిచిపోతుంది. ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్న ఈ ప్రాజెక్ట్ కు ఆమె చేరితే నార్త్ ఆడియన్స్ లో కూడా సినిమాపై క్రేజ్ మరింత పెరుగుతోంది. తన గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్ అలాగే స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ తో దీపిక ఏ పాత్రనైనా నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్ళగలదు. ఇది నిజమైతే సినిమా రేంజ్ మరో స్థాయికి వెళ్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా బాలీవుడ్ మార్కెట్ లో భారీ ఓపెనింగ్స్ రావడానికి ఇది పెద్ద ప్లస్ అవుతుంది. ఇప్పటికే పెద్ద బడ్జెట్, స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీకి దీపిక యాడ్ అయితే ఇది నిజంగా గ్లోబల్ లెవెల్లో గుర్తింపు పొందే ప్రాజెక్ట్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మ్యూజిక్ విషయానికి వస్తే సాయి అభ్యంకర్ ఈ సినిమాకు మ్యూజిక్ ఇస్తున్నారు. ఇది కూడా ఒక ఫ్రెష్ కాంబినేషన్. ఆయన స్టైల్లో ఉండే సరికొత్త సౌండ్స్, ఎమోషనల్ డెప్త్ ఈ ప్రాజెక్ట్ కి మంచి బలం కావచ్చు. ముఖ్యంగా సన్నివేశాల మూడ్ ను ఎలివేట్ చేయడంలో ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కీలక పాత్ర పోషిస్తుందని అనిపిస్తోంది. అదే కాకుండా ట్రైలర్ లేదా టీజర్ ద్వారా వినిపించిన చిన్న మ్యూజికల్ బిట్స్ కూడా ఆసక్తిని పెంచుతున్నాయి. కథలోని టెన్షన్, ఎమోషన్, యాక్షన్ ఎలిమెంట్స్ అన్ని కలిపి బాగా బ్యాలెన్స్ చేస్తూ, మ్యూజిక్ కంపోజ్ చేస్తూ సినిమా అనుభవాన్ని మరింత రీచ్ గా మార్చే అవకాశం ఉంది. మొత్తానికి ఈ సినిమాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ నిజంగానే ఒక మెయిన్ హైలైట్ అవుతుందని చెప్పవచ్చు. AA22 ఈ ప్రాజెక్ట్ పై మొదటి నుంచే ఉన్న హైప్ ఇప్పుడు ఆ పోస్టర్ తో రెట్టింపయింది. పోస్టర్ లో కనిపిస్తున్న విజువల్స్, డిజైన్ ఎలిమెంట్స్ అన్ని చూసినప్పుడు ఇది మనం ఇప్పటి వరకు చూసిన బాలీవుడ్ స్టైల్ కి పూర్తిగా భిన్నంగా ఉండబోతుందనే ఫీలింగ్ వస్తుంది. టైం ట్రావెల్, మల్టిపుల్ వర్షన్స్ ఆఫ్ ది హీరో లేదా వేర్వేరు ప్రపంచంలో జరిగే కథాంశం, ఇలా ఎన్నో థియరీలు ఫ్యాన్స్ మధ్య చక్కర్లు కొడుతున్నాయి. అట్లే గత సినిమాల్లో మాస్ ఎమోషన్ ను ఎలా హ్యాండిల్ చేశాడో మనకు తెలుసు, కానీ ఈసారి అతను తన జోనర్ ను పూర్తిగా ఎక్స్పాండ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. అల్లు అర్జున్ కూడా ఈ ప్రాజెక్ట్ కోసం చాలా డిఫరెంట్ గా ప్రిపేర్ అవుతున్నాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఆయన లుక్స్, బాడీ లాంగ్వేజ్ మాత్రమే కాదు, పాత్రలో ఉండే లేయర్స్ కూడా చాలా కొత్తగా ఉండబోతున్నాయట. ఒకే సినిమాలో వేర్వేరు షేడ్స్ చూపించే అవకాశం ఉంటే అది ఆయన కెరియర్ లో మరో మైల్ రాయి అవుతుంది. ముఖ్యంగా ప్యారలల్ యూనివర్స్ కాన్సెప్ట్ లో ఒక హీరోకి మల్టిపుల్ డైమెన్షన్స్ ఉంటే పెర్ఫార్మెన్స్ కు చాలా స్కోప్ ఉంటుంది. అదే ఈ ప్రాజెక్ట్ లో హైలైట్ అయ్యే అవకాశం ఉంది. టెక్నికల్ గా కూడా AA22 ఒక గేమ్ చేంజర్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. హై అండ్ విజువల్ ఎఫెక్ట్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మేకింగ్, భారీ బడ్జెట్ ఇవన్నీ కలిస్తే ఇది పాన్ ఇండియా మాత్రమే కాదు, గ్లోబల్ రేంజ్ లో మాట్లాడుకునే సినిమా అవుతోంది. ఒకవేళ ఈ ప్రయోగం సక్సెస్ అయితే టాలీవుడ్ లో కొత్త జోనర్లకు తలుపులు తెరవడం ఖాయం. మొత్తానికి ఒక్క పోస్టర్ తోనే ఇంత డిస్కషన్ క్రియేట్ చేసిన AA22 రిలీజ్ అయ్యేసరికి ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. మొత్తానికి అట్లీ బన్నీ కాంబో ఒక పెద్ద ప్లాన్ తో వస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ సినిమా కేవలం విజువల్స్ పరంగా కాదు, స్టోరీ పరంగా కూడా ప్రేక్షకుల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్తోంది. అట్లీ స్టైల్లో ఉన్న సీరియస్ ఎంటర్టైన్మెంట్, గ్రాండ్ ఎఫెక్ట్స్, సూపర్ హిట్ మ్యూజిక్ ఇవన్నీ కలిపి ఈ ప్రాజెక్ట్ ను అతి ప్రతిష్టాత్మకంగా మార్చే బన్నీ కెరియర్ లో ఇదొక నెవర్ బిఫోర్ అవతారం. ఫ్యాన్స్ ఎప్పుడు చూడని రకాల్లో ఆయన్ను ముందుగా పరిచయం చేస్తోంది. ఫ్యాన్స్ ఇప్పటికే హైప్ లో పీక్స్ అయిపోయారు.
సోషల్ మీడియాలో ట్రెండ్స్ మొదలయ్యాయి. రివ్యూస్ మరియు టీజర్లు భారీ ఎక్సైట్మెంట్ ను సృష్టిస్తున్నాయి. బాక్స్ ఆఫీస్ రికార్డులు బ్రేక్ అయ్యే అవకాశం, ఈ సినిమా కోసం వచ్చే లాంగ్ ఫామ్ మార్కెటింగ్ మరియు ప్రీ రిలీజ్ మెరుగైన ఫ్యాన్ ఎక్సైట్మెంట్ ఇవన్నీ కంబైన్డ్ గా హ్యూజ్ యాంటిసిపేషన్ ని సృష్టిస్తున్నాయి. రేపు టైటిల్ రివీల్ తర్వాత ఈ హైప్ ఇంకా ఎక్కడికి చేరుతుందో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. మరియు అట్లీ బన్నీ జోడీ మరోసారి ఇండస్ట్రీని షాక్ ఇచ్చేలా చేయనుందని అంచనా వేయబడుతుంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.